జగనే మీరు రాజకీయాల్లోకి రావడానికి కారణమయ్యారు చంద్రబాబు కంటే ఎక్కువ. 100%. అంటే నేనంటుంది ఏంటంటే సోషల్ మీడియాలో జగన్ విమర్శలు విద్వేషాలు అనేది కంటిన్యూ జరుగుతుందా, ఇంకా జగన్ చెప్ప మానేస్తారా? నేను జగన్ గురించి ఎప్పుడు మాట్లాడలేదండి. నేను ఇటీవల రీసెంట్గా చూశాను కాబట్టి మాట్లాడుతాను. జగన్ చేసి అరాచకాల పట్ల సో ఎన్నికల్లో మాట్లాడినప్పుడు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని తీసుకొస్తాము, రెడ్ బుక్ని అమలు చేస్తాము అని నారా లోకేష్ అనేక సభల్లో చెప్పాడు. ఇప్పుడు రెడ్ బుక్ రాజ్యాంగమే అమలు అవుతుందా? అమలు చేస్తాం, తప్పకుండా అమలు చేస్తాం. దానిలో ఇప్పటి వరకు అయిందా, ఇంకా అవుతుందా? ఇంకా రెడ్ బుక్ లో మీరు ఓన్లీ శాంపుల్స్ మాత్రమే చూసిర్రు. చాలా పెద్దగా ఉంది రెడ్ బుక్. చంద్రబాబు నాయుడు గారు గత 15 ఏళ్ల కిందనే 20 ఏళ్ల కిందనే యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వంలో ఒక చక్రం తిప్పారు. జాతీయ స్థాయిలో ఒక వెలిగారు. జాతీయ రాజకీయాలను కూడా ప్రభావితం చేశారు. అలాంటి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడున్న బీజేపీ కూటమి ప్రభుత్వంలో తనకు సరైన ప్రాతినిధ్యం దొరకట్లేదు. అదేవిధంగా తన పక్కనే ఉన్న పవన్ కళ్యాణ్ తమిళనాడుకు వెళ్తున్నాడు, గుజరాత్కి వెళ్తున్నాడు, మధ్యప్రదేశ్కి వెళ్తున్నాడు, బీజేపీ నాయకులతోటి నేషనల్ లెవెల్లో ఒక స్టేజ్ని పంచుకుంటున్నాడు. చంద్రబాబు నాయుడు కంటే పవన్ కళ్యాణ్కే కూటమి ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నది అని టీడీపీలో ఉన్న కొంతమంది కార్యకర్తలు చాలా బాధపడుతున్నారు. ఎవ్వరు బాధపడతలేదండి. ఇదంతా ముచ్చట, అంతే నెగిటివ్ క్యాంపెయినింగ్, బ్లూ మీడియా చేసే క్యాంపెయినింగ్ తప్పితే ఏం లేదు. ఖచ్చితంగా ఎవరికి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ వాళ్ళకి ఇస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు చాలా కీ ప్లేయర్గా ఉన్నారు నేషనల్ పాలిటిక్స్లో. అండ్ ఆయన తిప్పిన చక్రం ప్రకారమే ఈరోజు మోదీ గారు గవర్నమెంట్ ఫామ్ చేశారు. ఇట్స్ వెరీ క్లియర్. అండ్ చంద్రబాబు నాయుడు గారు సపోర్ట్ చేయకపోతే మోదీ గారు గవర్నమెంట్ ఫామ్ చేసే పరిస్థితి కూడా లేదు. అండ్ చంద్రబాబు నాయుడు గారు వెంట హెడ్ అండ్ సే దట్ మనకి బీజేపీకి మనం సపోర్ట్ చేయాలి, తద్వారా మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చేసుకోవాలనుకున్నారు. ఆ ఇంపార్టెన్స్ మోదీ గారు ఇస్తున్నారు, చంద్రబాబు నాయుడు ఇస్తారు. నేను మళ్ళీ చెప్తాను మీకు, ఇప్పుడు ఎవరెవరైతే ఇవన్నీ మాటలు మాట్లాడుతారో వాళ్ళ నోరులు మూపినికి ఒక విషయం చెప్తాను మీకు. నేను భారతదేశ రాజకీయాలలో నరేంద్ర మోదీ గారు ఈ రోజు వరకు 2 గంటలు గడిపిన ఒక రాజకీయ నాయకుడితో, అది స్టేట్ లెవెల్ కానీ సెంట్రల్ లెవెల్ కానీ ఏ నాయకుడితో కూడా 2 గంటలు గడిపిన దాఖలాలు ఎక్కడా లేవు. ఫస్ట్ టైం ఎవర్ ఇన్ ఇండియన్ పాలిటిక్స్ అండ్ కెరీర్ ఆఫ్ 15 years కెరీర్ ఆఫ్ నరేంద్ర మోదీ గారు ప్రైమ్ మినిస్ట్రీలో ఒకటే ఒక నాయకుడు భారతదేశంలో నారా లోకేష్ గారితో 2.5 గంటలు కూర్చొని వాళ్ళ కుటుంబ సమేతంగా కూర్చొని రాష్ట్ర రాజకీయాలు, దేశ రాజకీయాలు మాట్లాడుకున్న దాఖలాలు ఓన్లీ ఒకటే. అండ్ యూ టెల్ మీ విచ్ అదర్ పొలిటీషియన్ హ్యాడ్ దట్ లివరేజ్ టు టాక్ అబౌట్. ఓకే, సెకండ్ థింగ్, నరేంద్ర మోదీ గారు, లోకేష్ గారు ఈజ్ గోయింగ్ టు బీ ఏ వెరీ స్ట్రాంగ్ సాలిడ్ ఎమర్జింగ్ పొలిటీషియన్ ఇన్ ది సౌత్ ఇండియా అని అనుకున్నారు కాబట్టి ఆ ఆపర్చునిటీ ఇచ్చారు. మోదీ గారికి క్లారిటీ ఉంది, లోకేష్ గారు ఈజ్ గోయింగ్ టు బి అ వెరీ పవర్ఫుల్ ఎమర్జింగ్ లీడర్ అండ్ హీ ఈజ్ గోయింగ్ టు ద ఫోకస్ లీడర్. అండ్ అందుకే ఆయన పిలుచుకొని రాష్ట్ర రాజకీయాలు, దేశ రాజకీయాలు మాట్లాడుతున్నారు. క్యాంపెయినింగ్ చాలా బాగున్నది. అంటే ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ మీరు అద్భుతమైన క్యాంపెయినింగ్ చేస్తున్నారు. ఫ్యాక్ట్స్ చెప్తున్నా, మీ అభిమానిగా మీరు చెప్పండి. నేను ఓకే క్యాంపెయిన్ అంటున్నారు, మీరు చెప్పండి. సౌత్ ఇండియాలో అద్భుతమైన లీడర్, ఎమర్జింగ్ లీడరు అని అనుకున్నప్పుడు ఈయన మిగతా రాష్ట్రాల్లో క్యాంపెయినింగ్ చేయడానికి మోడీ గారు, లోకేష్ గారు వెళ్ళాలి, కానీ వేరే ఎక్కడ చూసినా పవన్ కళ్యాణ్ అవపడుతున్నారు. క్యాంపెయినింగ్ కి దీనికి సంబంధం లేదండి. ఎక్కడ లీడర్ అనే వాళ్ళు క్యాంపెయిన్ తోటే కదా. నేను ఏమంటానంటే, ఏ సామాజిక వర్గము ఇప్పుడు మేజర్గా హిందుత్వ ఫోకస్లోకి వచ్చింది కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని ఆయన హెల్ప్ అడుగుతున్నారు, ఆయన చేసుకుంటూ వస్తున్నారు. మేము ఎక్కడా కూడా, నేను అదే అంటున్నా, ఒక హిందుత్వ అనే వచ్చినప్పుడు దాన్ని క్యాంపెయిన్ చేయాలని పవన్ కళ్యాణ్ కూడా ఇప్పుడు హిందుత్వంలోనే ఉన్నది కదా. మేము కూటమి హిందుత్వకు వ్యతిరేకం కాదు కదా. నేను ఏ రోజు చెప్తున్నా, మీరు నన్ను కాంట్రవర్షియల్ లాగా ఏదో చేయాలనుకుని నేను ఏం చేయట్లేదు. మీరు చెప్పింది, మీరు హిందుత్వం అన్న తర్వాతనే నేను అందులోకి వచ్చాను. మీకు కాంట్రవర్షియల్ దొరకనని నేను అసలు ఆ మాటే వాడలేదు. నేను అంటుంది ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు హిందుత్వాన్ని ఎక్కువగా ఆయన మీద వేసుకుంటారు కాబట్టి దాని మీద క్యాంపెయిన్ చేయడానికి మోదీ గారు పిలుస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఏంటంటే, లోకేష్ ఎందుకు వేసుకోవట్లేదు హిందుత్వాన్ని? ఈక్వల్ ఇంపార్టెన్స్ ఫర్ ఎవ్రీ కాస్ట్, ఎవ్రీ రిలీజియన్. దట్స్ యాజ్ సింపుల్ యాజ్ దట్. అంటే ఈయన ఇవ్వట్లేదు అన్నట్టు పవన్ కళ్యాణ్. నేను అనలేదు ఆ మాట. మీరు ఈయన అందరికీ ఇస్తున్నాడు అంటే ఆయన మీరే సోషల్ మీడియా పోస్ట్ అంటుంది పవన్ కళ్యాణ్ గారిని, మీరే హిందుత్వానికి పవన్ కళ్యాణ్ ఎక్కువ వాల్యూ ఇస్తుంది అన్నది ఈ కుర్చీలో కూర్చున్న యశ్ అన్నాడు. నేను అంటున్నా అదే హిందుత్వాన్ని లోకేష్ ఎందుకు తీసుకోవట్లేదు
ఇవ్వట్లేదని మాత్రమే మేము అడుగుతున్నాము. నేను అంటున్నా వి గివ్ ఈక్వల్ ఇంపార్టెన్స్ ఫర్ ఎవ్రీ కాస్ట్ అండ్ ఎవ్రీ రిలీజియన్. సో అందరూ ఇంపార్టెంట్. భారతదేశంలో అందరూ ప్రజలే. భారతదేశం అన్ని జాతులు, అన్ని కులాలు, అన్ని పవన్ కళ్యాణ్ అందరినీ సమానంగా చూస్తున్నాడా లేదా? అందరూ చూస్తున్నారు. మరి ఇద్దరు సమానంగా చూసినప్పుడు అదే లోకేష్ ప్లేస్ అంటే పవన్ కళ్యాణ్ ఎందుకుంటున్నాడు? బేసికల్ గా హిందుత్వకి ఫిగర్ పవన్ కళ్యాణ్ గారు. ఓకే. సో ఎప్పటికీ కూడా ఈయన ఫిగర్ కాడు లోకేష్. నేను అంటూ హిందుత్వకి ఫిగర్ పవన్ కళ్యాణ్ గారు. ఆయన హిందుత్వ మీద పోరాటం చేస్తున్నప్పుడు లోకేష్ గారు ఏంటి మేజర్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో, రాష్ట్రాన్ని బిల్డ్ చేయడంలో ఆయన ఫుల్ ఇంపార్టెంట్గా అగ్రెసివ్గా ఉన్నారు. ఈ డజంట్ వాంట్ టు ఫోకస్ ఎనీవేర్ ఎట్ దిస్ పాయింట్. హిస్ ఫోకస్ ఇస్ మోర్ టువర్డ్స్ ఆంధ్రప్రదేశ్ ఎట్ దిస్ పాయింట్. సో దట్స్ వేర్ ఐమ్ ట్రైంగ్ టు సే. సో అంటే ఇప్పుడు మోడీ గారికి కూడా బాగా తెలుసు ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడారు, నారా లోకేష్ ఏం మాట్లాడారు, చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారు. సో ఎన్నికల్లో మాట్లాడినప్పుడు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని తీసుకొస్తాము, రెడ్ బుక్ని అమలు చేస్తాము అని నారా లోకేష్ అనేక సభల్లో చెప్పాడు. ఇప్పుడు రెడ్ బుక్ రాజ్యాంగమే అమలు అవుతుందా? రెడ్ బుక్ రాజ్యాంగం కాదు, మేము అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నాం. మాకు రెడ్ బుక్ రాజ్యాంగం ఏం లేదు. అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని పట్టుకొని తిరిగారు, లోకేష్ రెడ్ బుక్ పట్టుకొని తిరిగారు కాబట్టి రెడ్ బుక్ రాజ్యాంగమే అంటున్నారు. మేము రెడ్ బుక్ అమలు చేస్తామని చెప్పాం. రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తామని మేము చెప్పలేదు. రెడ్ బుక్ అమలు అవుతుందా? అమలు చేస్తాం, తప్పకుండా అమలు చేస్తాం. దానిలో ఇప్పటి వరకు అయిందా, ఇంకా అవుతుందా? ఇంకా రెడ్ బుక్ లో మీరు ఓన్లీ శాంపుల్స్ మాత్రమే చూసిర్రు. చాలా పెద్దగా ఉంది రెడ్ బుక్. వాస్తవానికి రెడ్ బుక్ ఏంటి? ఖచ్చితంగా ఎవడెవడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అవినీతి, అక్రమాలు, అఘాయిత్యాలు, ప్రభుత్వ దుర్వినియోగం ఏదైతే చేశారో వాళ్ళందరి పేర్లు ఉన్నాయి దానిలో. యాజ్ సింపుల్ యాజ్ అందరికీ పర్ఫెక్ట్గా కేసులన్నీ ఎస్టాబ్లిష్ చేసి ఎవడెవడైతే ఏమేమి తప్పులు చేసిరో అవన్నీ ఎస్టాబ్లిష్ చేసి న్యాయస్థానాల ముందు పెడతాం. న్యాయస్థానాలు డెసిషన్ తీసుకుంటే వాళ్ళు జైలు వేయాలా బయట వేయాలని న్యాయస్థానాలు డెసిషన్ తీసుకుంటాయి. ఓకే, రెడ్ బుక్ని ఖచ్చితంగా అమలు చేస్తామని మీరు అంటున్నారు. కానీ నారా లోకేష్ గొప్పగా ఒక విషయం చెప్పాడు. మేము అధికారంలోకి వచ్చాము, మా మీద అనేక నమ్మకాలు పెట్టుకున్నారు, ఇంకా రెడ్ బుక్ లేదు, కక్షలు లేవు, రాజకీయ కార్పణ్యాలు లేవు, ఇవన్నీ ఏం లేవు అంటున్నారు. మీ నాయకులము రెడ్ బుక్ని మేము పక్కన పెట్టేసామంటారు, కార్యకర్తలు అభిమానులము రెడ్ బుక్ అమలు కావాలి అంటున్నారు. అంటే మేము అంటుంది ఏంటంటే రెడ్ బుక్ పక్కన పెట్టేసినాము అనేది ఏం లేదు. మేము అంటుంది సింపుల్గా గత ప్రభుత్వంలో ఎవరెవరైతే తప్పులు చేశారో వాళ్ళందరినీ శిక్షించడమే రెడ్ బుక్, పీరియడ్. ఇంకేం లేదు. ఎవరెవరైతే అవినీతి చేశాడు, ప్రజాధనం దుర్వినియోగం చేశాడు, ప్రజల సొమ్మును కొల్లగొట్టారు, అలాంటి వాళ్ళ పేర్లు మాత్రమే రెడ్ బుక్లు ఉన్నాయి. ఖచ్చితంగా వాళ్ళందరినీ కూడా ఫుల్ ఫ్లెడ్జ్గా ఎగ్జామిన్ చేసి కేటగారికల్గా కేసు మొత్తం బిల్డ్ చేసి న్యాయస్థానాల ముందు పెడతాం. న్యాయస్థానాలు ఏ డెసిషన్ తీసుకుంటే దానికి శిరోధారం చేస్తాం అంతే. ఓకే, సో ఈ రాజకీయాలను మనం పక్కన పెడితే యష్ ఇంత ఆంధ్రప్రదేశ్ గురించి ఆలోచిస్తున్నారు, ఆంధ్రప్రదేశ్ బ్రహ్మాండంగా భవిష్యత్తులో ఉండాలనుకుంటున్నారు. మరి ఎన్ఆర్ఐగా ఉండే ఇదంతా కలలుగంటారా, లేకపోతే ప్రత్యక్ష రాజకీయాలకు వచ్చే అవకాశం ఉందా? తప్పకుండా. మొన్నటి వరకు అయితే అనుకుంటే ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావద్దు అని అనుకున్నాం. ఎప్పుడైతే మమ్మల్ని జగన్ గెలికిండో అప్పటి నుంచి ఖచ్చితంగా ఎక్కడైనా ఆపర్చునిటీ వస్తే ఖచ్చితంగా ఎమ్మెల్యేగా పోటీ చేస్తాం. సో వచ్చే ఎన్నికలకు మీరు ప్లాన్ చేసుకుంటున్నారు? ప్లాన్ ఏం లేదు. చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ ఓకే మీకు పోటీ చేసే అవకాశం ఉందా, ఆలోచన ఉందా అని అడిగితే తప్పకుండా ఆలోచన ఉంది, మీరు ఆపర్చునిటీ ఇస్తే పోటీ చేస్తా అని చెప్తాను. మరి ఇలాంటి ఆలోచన ఉన్న యష్ ఇప్పటికీ ఎవరైనా నాయకుడు కావాలంటే జనాల నుంచి రావాలి. ఎన్ఆర్ఐ ఫ్లైట్ల నుంచి రావడం వల్ల అది అంత సమంజసంగా ఉండదు. మరి మీరు జనాల్లో ఉండి ఏం చేయబోతున్నారు? నేను జనాల్లోనే ఉన్నానండి, అనునిత్యం జనాల్లో, అనునిత్యం 170 సోషల్ మీడియాలోనా 170 నియోజకవర్గాల్లో మీరు సోషల్ మీడియాలో ఓన్లీ కనిపిస్తాం. బట్ బ్యాక్ ఎండ్లో చాలా ఎక్కువ వర్క్ చేస్తుంటాం. అంటే మీరు అక్కడ ఉద్యోగం చేస్తున్నారా, ఇక్కడ ఉద్యోగం చేస్తున్నారా? ఎవ్రీ నవ్ అండ్ దెన్ కార్యకర్తలతో ఇంటరాక్ట్ అవుతూ ఉంటాం, కార్యకర్తల సమస్యలు తెలుసుకుంటూ ఉంటాం, కార్యకర్తలకు ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా హైకమాండ్ తెలియజేస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా చేస్తూనే ఉంటాం. మాది బిజినెస్లు ఉన్నా బిజినెస్లో ఏదైతే చేయాలో చేసుకొని ఈవెన్ ఆఫ్టర్ టైం వీ డూ ఆల్ దిస్. బట్ డెఫినెట్గా ఆపర్చునిటీ వస్తే ఖచ్చితంగా ప్రజల్లోకి వస్తాం, ప్రజల్లో మాట్లాడతాం, ప్రజల్లో తిరుగుతాం. యష్ను రేపు నాయకుడిగా ఎన్నుకోవాలంటే యష్కున్న అర్హతలు ఏంటి? చదువు ఉంది, రాష్ట్రం మీద సబ్జెక్ట్ ఉంది, మొత్తం రాష్ట్రం మీద నియోజకవర్గాల వరకు మొత్తం ఇంపార్టెన్స్ ఇన్ఫర్మేషన్ మొత్తం తెలిసిన వాళ్ళం. ఏ నియోజకవర్గం ఇస్తే ఆ నియోజకవర్గాన్ని ఎలా అభివృద్ధి చేయాలో తెలుసు, ఆ నియోజకవర్గం పెట్టుబడులు ఎలా తీసుకురావాలో తెలుసు, ఆ నియోజకవర్గంలో హాస్పిటల్స్ కానీ, డ్రైన్స్ కానీ, అదేవిధంగా అండర్లైన్ కేబుల్స్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, ప్రజలకు కావాల్సిన సదుపాయాలు సౌకర్యాలు అన్నీ కూడా ఏ రకంగా బిల్డ్ చేయగలుగుతాము అనేది ఒక అవగాహన ఉంది నాకు. చదువుకున్న వ్యక్తిగా తప్పకుండా ఆ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే పదంలో ఆ నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ సంతోషంగా ఉండేటట్టుగా ఖచ్చితంగా మా వంతు ప్రయత్నం మేము చేస్తాం. మీకు నియోజకవర్గాల మీద సమగ్రమైన అవగాహన ఉన్నది, ఏ నియోజకవర్గం ఇస్తే ఏం చేయాలనేది కూడా మీకు ఐడియా ఉన్నది. ఇప్పుడు రాష్ట్రంలో ఏ నియోజకవర్గం నుంచి వెళ్ళి
చేస్తే మీరు ఆ నియోజకవర్గానికి న్యాయం చేయగలరు, అట్లాంటి ఒక నియోజకవర్గాన్ని ఏమైనా ఇప్పటివరకు ఎంచుకున్నారా? ఎంచుకోలేదు. అంటే మీరు తెనాలి అని నాకు తెలుసు. అంటే ఎవరైనా నాయకులు తన పుట్టిన ప్రాంతం నుంచి వెళ్ళి నాయకత్వం వహించాలా, తన పుట్టిన ప్రదేశానికి ఎంతో కొంత రాజకీయంగా సేవ చేయాలనుకుంటారు. మీరు అదే ఏరియా నుంచి ఏమైనా కోరుకుంటున్నారా, లేకపోతే ఇంకా వేరే ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయా? ఖచ్చితంగా గుంటూరు జిల్లా నుంచే పోటీ చేస్తా. ఓకే. గుంటూరు జిల్లా నుంచి వెళ్ళి పోటీ చేయాల్సి వచ్చినప్పుడు రేపు చంద్రబాబు నాయుడు అవకాశం ఇవ్వకపోతే ఏం చేయబోతారు? ఏం ఆయన చేస్తారు? అవకాశం ఇవ్వకపోతే నేను పోటీ చేయను. సింపుల్. బాస్ ఇస్ సుప్రీం ఫర్ మీ. బాస్ ఇస్ ఆల్వేస్ రైట్. ఇప్పటి వరకు అట్లాంటి ఆలోచన చంద్రబాబు నాయుడుకు ఈ మీడియా పరంగా కానీ వ్యక్తిగతంగా కానీ మీకు చాలా దగ్గర. ఫస్ట్ టైం నేను ఇవాళ వచ్చిన తర్వాత ఈ వీక్లో వచ్చిన తర్వాత మొన్న రీసెంట్గా 2-3 months బ్యాకే ఆలోచించుకునే విషయము. ఫస్ట్ టైం ఈ మీడియాలో చెప్తున్నాను, ఆపర్చునిటీ వస్తే ఖచ్చితంగా పోటీ చేస్తా. సో మీరు ఇంతకుముందు చెప్పినట్టు రాజకీయాలు చాలా భ్రష్టు పట్టిపోయాయి. అసలు ఈ రాజకీయాల్లో 24 గంటలు కక్షలు కార్పణ్యాలు ఉన్నాయి. ప్రజాసేవ చేయడానికి రాజకీయం ఒకటే అవసరం లేదు అని భావిస్తున్న నేపథ్యంలో మీరు మళ్ళీ రాజకీయాల్లోకి ఎందుకు రావాలని అనుకుంటున్నారు? పవర్ ఉంటేనే మనం ఏమైనా చేయగలుగుతాం. పవర్ లేకపోతే ఏమీ చేయలేం. యాజ్ సింపుల్ యాజ్ దట్. మీరు సంపాదిస్తున్న దాంట్లో కొంత అమౌంట్ సేవ కోసం వాడతారు అని తెలిసింది. అవును. యాక్చువల్గా మీరు ఎంత ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు, మీకు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది? అంటే నేను కోవిడ్ టైంలో యూజువల్లీ దాని ముందు నాకు 4 kids ఉండేవాళ్ళు. ఇట్లా వాచ్మెన్లు వాళ్ళు చనిపోయిన వాళ్ళు కానీ ఇలా 4 kidsని మనం ఎడ్యుకేట్ ఫండ్ పే చేసేవాళ్ళం. సో దాని తర్వాత కోవిడ్ టైంలో మా మామయ్య వాళ్ళ అపార్ట్మెంట్ వాళ్ళు కానీ ఇలా కొంతమంది తెలిసిన కిడ్స్ ఒక 7 kids అయ్యారు మా దగ్గర. ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 13 kids వరకు మనం వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇస్తున్నాము. ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా కానీ లేదంటే ఇతర వేరే ప్రైవేట్ దాని కానీ. సో వాళ్ళకి పే చేస్తున్నాం. సో వాళ్ళు చదువుకునేంత వరకు పే చేస్తాము. మనకు దేవుడు ఇచ్చినంత వరకు వాళ్ళు డెఫినెట్లీ సపోర్ట్. మీరు రాజకీయాల్లో పరోక్షంగా ఉంటేనే మీ ఫ్యామిలీ అనేక ఇబ్బందులు పడ్డది. రేపు ప్రత్యక్షంగా ఉంటే ఇంకా ఎక్కువ పడవచ్చు, పడకపోవచ్చు, ప్రాబబిలిటీ ఉన్నది. మీ కుటుంబంలో మీరు రాజకీయాల్లోకి రావడానికి ఆమోదం ఉన్నదా? మీ కుటుంబ అనుమతి తీసుకుంటేనే వస్తారా? తప్పకుండా. మై ఫ్యామిలీ వాజ్ ఆల్వేస్ బిన్ పాజిటివ్, ఆల్వేస్ బిన్ సపోర్టివ్. సో జగన్ మీద యుద్ధం చేస్తున్నప్పుడు నా మీద కేసులు పెట్టినప్పుడు కూడా ఫుల్ సపోర్టివ్గా ఉన్నారు. అండ్ డెఫినెట్లీ గివెన్ అన్ ఆపర్చునిటీ మై ఫ్యామిలీ వుడ్ బి మోర్ హ్యాపీ టు సపోర్ట్. సో ఇప్పుడు మీరు చెప్పిన మాటలను బట్టి చూస్తే నాకు జగనే మీరు రాజకీయాల్లోకి రావడానికి కారణమయ్యారు చంద్రబాబు కంటే ఎక్కువ. 100%. అంటే నేను అంటుంది ఏంటంటే రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గానికి ఒక చదువుకున్న వ్యక్తి ఎమ్మెల్యేగా ఉండాలి. ఆ చదువుకున్న వ్యక్తి ఎమ్మెల్యేగా ఉంటే ప్రజల సమస్యలని కూలంకుషంగా అర్థం చేసుకుంటారు. ప్రజలకి ఎలాంటి సమస్యలు ఉన్నా తీర్చిదే ప్రయత్నం చేస్తారు. ఎక్కడికి ఏ నాయకుడిని ఏ అధికారిని పట్టుకుంటే ఏ సమస్య తీరుతుంది, ఏ అధికారిని దగ్గరికి వెళ్ళి ఏ సమస్యను ఎలా పరిష్కరించాలి అనేది మనం కూడా అధికారులకు డైరెక్ట్ చేయగలిగితే మనకు ఒక అవగాహన ఉంటుంది కాబట్టి డైరెక్ట్ చేయగలిగితే తప్పకుండా మన నియోజకవర్గాల్లో ఉన్న సమస్యలను తీరితే అట్లా రాష్ట్రం కూడా అభివృద్ధి చెందుతుంది. సో 175 నియోజకవర్గాలలో 230 నియోజకవర్గాలు అయితే రేపు పునర్విభజనలో ఖచ్చితంగా మాలాంటి వాళ్ళకి అవకాశం వస్తుంది అని నేను అనుకుంటున్నాను. ఓకే. ఇప్పుడు ఎన్ఆర్ఐ నుంచి వెళ్ళి ఎప్పుడు శాశ్వతంగా ఇటు షిఫ్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి, రాజకీయాలకు రావాలనుకుంటే అట్లాంటి ఆలోచన ఉందా? చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ నాకు అవకాశం ఇస్తానంటే ఖచ్చితంగా షిఫ్ట్ అవుతాను. ఓకే. సో మొత్తానికి ఇప్పుడు ఎన్ని రోజులు ఈ వెకేషన్, మళ్ళీ అక్కడికి వెళ్ళి మళ్ళీ ఎప్పుడు వెళ్ళబోతున్నారు? ఈ మంత్ ఎండ్ వెళ్తున్నా. ఈ మంత్ ఎండ్ వెళ్ళబోతున్నారు. 3 weeks సో వెకేషన్. సోషల్ మీడియాలో జగన్ విమర్శలు విద్వేషాలు అనేది కంటిన్యూ జరుగుతుందా, ఇంకా జగన్ చెప్ప మానేస్తారా? నేను జగన్ గురించి ఎప్పుడు మాట్లాడలేదండి. నేను ఇటీవల రీసెంట్గా చూశాను కాబట్టి మాట్లాడుతున్నాను. జగన్ చేసి అరాచకాల పట్ల అరాచకాలు అయిపోయినాయి. ఇప్పటికి కూడా టైర్ల కింద కార్ల కింద వేసి చంపేస్తూ ఆ అమ్మ ట్రాక్టర్లతో మామిడిగలు దొక్కిచ్చేస్తూ వాళ్ళని వీళ్ళని అరాచకాలు చేస్తూ ఆ డ్రగ్ డీలర్. నేను లాస్ట్గా ఒక విషయం చెప్తా. భారతదేశ చరిత్రలో ఏ రాజకీయ నాయకుడైనా ఓకే అందులో ఒక మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి, ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి డ్రగ్ డీలర్లని, రేపిస్ట్లని, గంజాయి బ్యాచ్ని, పిక్ పాకెటర్లని, కిడ్నాపర్లని పరామర్శించిన దాఖలాలు ఎక్కడైనా ఉన్నాయా భారతదేశ చరిత్రలో? మొట్టమొదటిసారి ఒక మాజీ ముఖ్యమంత్రి హోదా, ఇప్పుడు ఒక కడప ఎమ్మెల్యే హోదాలో జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళందరినీ పరామర్శించి వస్తే ఏం సందేశం ఇస్తారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి? అది ఒక్కటే మాట్లాడతా నేను. ఇలాంటి తప్పులు చేసినప్పుడు మాత్రమే జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించే ప్రయత్నం చేస్తా. జగన్మోహన్ రెడ్డి ఇలాంటి తప్పులు ప్రజలకి విడమర్చి చెప్పే ప్రయత్నం చేస్తా. అంతేగాని జగన్మోహన్ రెడ్డి జపం ఎక్కడ చేయాల్సిన అవసరం లేదు మాకు. సో యష్ ఎపిసోడ్ కంటిన్యూస్. ఆఫ్ కోర్స్ ద సేమ్ ఎపిసోడ్ కంటిన్యూస్. ఆఫ్ కోర్స్. ఓకే, థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. మీలాంటి వాళ్ళు రాజకీయాల్లోకి రావాలి. నిజంగా మీలాంటి వాళ్ళ వల్ల ఆంధ్రప్రదేశ్లో ఎంత జరిగితే అంత మంచి జరగాలని మేము కోరుకుంటున్నాం.
అవగాహన ఉన్నవాళ్ళు, సిద్ధాంతం ఉన్నవాళ్ళు, ఒక విధానం మీద ఉన్న వాళ్ళే రావాలి వాస్తవానికి రాజకీయాలకి. సో వీ విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్.